సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫామ్స్ క్లోజ్. సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 6 ప్లాట్ఫామ్స్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ, చెర్లపల్లి, నాంపల్లి స్టేషన్లకు దాదాపు 120 రైళ్లను మళ్లించనున్నారు. రెనోవేషన్ లో భాగంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు నిర్మించనున్నారు. 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించే స్కై కాంకోరోల్స్, రిటైల్ అవుట్లెట్స్, కియోస్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యం పాలైనట్టు తెలుస్తోంది. ఇవాళ సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో పాల్గొనేందుకు వచ్చారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో మీటింగ్ మొదలు కాకుండానే వెనుతిరిగారు. ప్రస్తుతం ఆయన క్యాంప్ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ పవన్ పలుసార్లు అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశాలకు గైర్హాజరైన విషయం తెలిసిందే. ఆన్లైన్ పేమెంట్స్ పెరిగిపోవడంతో వరుస యూపీఐ అంతరాయాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. గత 18 రోజుల్లోనే బ్యాంక్స్ వల్ల 2, ఎన్పిసిఐ వల్ల 2 సార్లు యూపీఐ మొరాయించింది. ఇలా చేయడం వల్ల సెకన్కు 7,000, నిమిషానికి 4 లక్షలు, 10 నిమిషాలకు 40 లక్షల లావాదేవీలు ఆగిపోతున్నట్లు మనీ కంట్రోల్ పేర్కొంది. దేశ వాణిజ్యానికి యూపీఐ ప్రాథమిక చెల్లింపు మార్గంగా మారిన నేపథ్యంలో ఇలాంటి అంతరాయాలకు కళ్లం వేయాలని నెటిజన్లు సోషల్ మీడియా వ్యాప్తంగా పోస్టులు పెడుతున్నారు. విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు. మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజయవాడ సిపి ఆఫీసులో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేసింది. కంచగచ్చిబౌలిపై మోదీ కామెంట్స్, మంత్రుల కౌంటర్. కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అడవులను ధ్వంసం చేస్తుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కంచగచ్చిబౌలి భూముల్లో తాము చెట్లు నరకలేదని, జంతువులను చంపలేదని స్పష్టం చేశారు. అడవులను పెంచి ప్రకృతిని కాపాడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కంచగచ్చిబౌలిలో అసలు అటవీ భూమి లేదని, బీజేపీ నేతలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని మరో మంత్రి శ్రీధర్ మండిపడ్డారు. ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారు. పోస్టుల భర్తీతో ఉద్యోగులు, కార్మికులపై పనిభారం తగ్గుతుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ రోజు నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక పేపర్ కు 750, 2 పేపర్లకు 1000గా ఫీజు నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే హెల్ప్ డెస్క్ 7093958881, 7093468882 ఈ నెల 15 నుంచి జూలై 22 వరకు అందుబాటులో ఉంటుంది. టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ లో నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు భిక్ష తగలనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి. దర్శక నటుడు స్టాన్లీ కన్నుమూత. కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎన్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. పుదుకొట్టయింద్రు, శరవణన్, ఏప్రిల్ మంత్, ఈస్ట్ కోస్ట్ రోడ్ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్లీ పలు తమిళ హిట్ సినిమాల్లోనూ నటించారు. విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీలో ఆయన చివరిసారిగా కనిపించారు. సూడాన్ లో ఇటీవల పారామిలిటరీ ఆర్ఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 300 దాటినట్లు యుఎన్ హ్యూమనిటీ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో 10 మంది ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కాల్పుల భయంతో 16,000 మంది జామ్ వలస శిబిరాన్ని వీడినట్లు సమాచారం. దాడులను యుఎన్ చీఫ్ గుటెరస్ ఖండించారు. శత్రుత్వాన్ని వీడి ప్రజలకు రక్షణ కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.